దేవుడు ఎవరిని శ్రమలకు అప్పగిస్తాడు? దేవుడు ఎవరిని శోధనలకు అప్పగిస్తాడు? ఎవరిని అప్పగిస్తాడంటే దీని వివరణ అద్భుతంగా దావీదు ప్రేమికులారా తను పొందపరిచినటువంటి 73 కీర్తనలు రాస్తాడు. ఆ మాట అందరూ తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. చూడండి ఒకసారి. నూట 19వ అధ్యాయం 75వ వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, నువ్వు విశ్వాసము నీవు నన్ను శ్రమపరిచినవనియు నేను ఎరుగుదును. చాలండి, మరి తలపై కత్తండి. నీ విషయంలో దేవుడు ఎంత రోషాన్ని పూనుకున్నాడంటే, వినండి, మన ఎడల దేవుడు ఎంత రోషాన్ని పూనుకున్నాడంటే ఆయన అనుమతి లేనిది నీ తల్లో ఉన్న ఎంటికలు కూడా ఏం చెప్పాలా, ఒక్కటి కూడా రాలవని బైబిల్లో ఉంది. ఇంకా దేవుడు చెప్పినటువంటి మాట నీ విషయంలో రోషం పూనుకొని చెప్పే మాట ఏంటంటే, నిన్ను ముట్టుకొనివాడు తన ఏనండ కనుగుడ్డును ముట్టుకున్నవాడని జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అంటే నీ తల్లైనా అంత జాగ్రత్తగా నేను చూసుకుంటుందో లేదో తెలియదు, కానీ నీ తండ్రి అయినా అంత జాగ్రత్తగా చూసుకుంటూ తెలియదు, కానీ నిన్ను మాత్రం ఎంత జాగ్రత్తగా ప్రభు చూసుకుంటున్నాడు అని అంటే, నిన్ను ముడితే ఎవరిని ముట్టినట్టంట, తన కనుగుడ్డును ముట్టిన దాంతో సమానం. అంత దేవుడు భద్రముగా, అంత జాగ్రత్తగా నిన్ను నన్ను మన అందరినీ కూడా ఈరోజు వరకు సంరక్షిస్తున్నాడు. అయితే ప్రేమికులారా, అపవాది మన జీవితంలోకి రావాలన్నా దేవుడు అనుమతిస్తేనే జరిగిద్ది అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాం. ఇప్పుడు చదివినటువంటి ఆ వచ్చిన భాగంలో దావీదు అంటాడు, దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయండి. ఎవరికి? అందు తలపై దావీదుకి తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయలేవా? ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. ఇప్పుడు నా ప్రశ్న, అతడు భక్తిగా బతకలేదా అని అడగాలి. ఎవరిని? దావీదుని అడిగితే భక్తిగా బతకలేదండి చెప్పండి ఒకసారి. నాకు తెలిసి జీవితంలో ఒకే ఒక పొరపాటు చేశాడు. ఎవరైనా? నాకు తెలిసినంతవరకు జీవితంలో ప్రేమికులు ఒక్కటే ఒక పొరపాటు చేశాడు. ఆ తర్వాతకి తన బ్రతుకు కాలములు ఎప్పుడు కూడా ఏంటంటే పొరపాట్లు తన జీవితంలో చేయలే. యెషయాకు 8 మంది కుమారులుంటే ఒక్కడినే, ఎవరిని? దావీదు ఒక్కడినే శోధించినంతగా ఎవరిని శోధించలే. దావీదుని ఒక్కడినే బాధ పెట్టినంతగా ప్రేమికులు ఎవరిని బాధ పెట్టలే. అట్లని భక్తిపరుడా కాదా అంటే ఎవరైనా? దావీదు భక్తిపరుడే, ప్రేమికుల హృదయానుసారుడే. దినానికి 7 సార్లు చెప్పండి స్తుతించిన వాడే, 3 సార్లు ప్రార్థించినవాడు, అనుదినము దేవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి వాడే. భక్తిపరుడైనప్పటికీ కూడా ఎన్నో శ్రమలు తన జీవితంలోకి వచ్చాయి. శ్రమలే కాదు, అతని బ్రతుకులో కళ్ళ ఎదుట ఎంత ఆశీర్వదించబడ్డాడో కళ్ళారా చూచి అనుభవించినటువంటి వాడు. ఇంకంతేకాదు, అతను పోయిన తన తదంతరం తన యొక్క కుటుంబీకులు కూడా ప్రేమికులారా ఆశీర్వదించబడ్డట్లుగా ఎవరి ద్వారా? దావీదు ద్వారా. మరి దావీదు ఏమైనా భక్తిపడ్డా కాదంటే భక్తిపడ్డే, కానీ ఎందుకు అనుమతించాడు? ఎవరి జీవితంలో ఎందుకు అన్ని శ్రమలు అనుభవించాడు? ఎందుకు అన్ని శోధనలు ఎందుకు అనుమతించాడు? ఎందుకు అన్ని నిందలు ఎందుకు అనుభవించాడు? ఎందుకు అంత భయంకరమైన పరిస్థితులు గుండా దావీదును దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళాడంటే, అక్కడ చదివినటువంటి మాట మళ్ళీ చదవండి ఒకసారి. మంచి మాట అండి, చదవండి ఒకసారి మంచి మాట. నీ తీర్పులు న్యాయమైనవి, నువ్వు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచినవనియు. వినండి, ఇప్పుడు వినండి, ఎవరిని దేవుడు శ్రమపరుస్తాడు? చదివినాను, ఎవరిని దేవుడు శోధిస్తాడు అని ఆలోచన చేస్తే, ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో తలపై కత్తాలి. ఎవరి మీద అమ్మ అని చెప్పాలి? ఎవరి మీద? దేవుడికి ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో, దేవుడికి ప్రేమికులారా ఎవరి మీద అయితే దేవుడు బాగా నమ్ముతాడో వారినే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. అది కూడా ప్రేమికులారా అనుమతి ఎవరు ఇవ్వాల్సిందే? సాతానికి అనుమతి ఎవరు ఇవ్వాల్సిందే?
దేవుడు ఇవ్వాల్సింది. వాడు వస్తేనే జీవితంలో ఎదురయ్యే ఆ శ్రమలైనా సరే దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. ఇప్పుడు దావీదు భక్తి పొడ్డైనా శ్రమలు ఎందుకు వచ్చాయని ఆలోచన చేస్తే, శోధనలు ఎందుకు వచ్చాయని ఆలోచన చేస్తే, దావీదు మీద దేవుడికి అచంచలమైనటువంటి నమ్మకం. ఎవరి మీద? ఎవరి మీదమ్మా? దావీదు మీద దృఢమైనటువంటి నమ్మకం. అంటే తన నమ్మకం ఏంటంటే, నేను ఎంత శ్రమ పెట్టినా ఈ దావీదు నన్ను విడిచిపెట్టి పోడు. నేను ఎంత శోధించినా, నేను ఎంత ఇబ్బంది పెట్టినా, ఆ ఇబ్బందులకు ఎంత గురైనప్పటికీ కూడా నన్ను పల్లెత్తి ఏంటంట చెప్పండి, పల్లెత్తి ఒక మాట అనడు, తిరుగుబాటు చేయడు, నా నుండి దూరం అయిపోడు, నన్ను విడిచిపోడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నా నుండి దావీదు ఎప్పటికీ దూరము కాడు, పోడు అన్న ఒక నమ్మకం ప్రేమిలారా దావీదు పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో శ్రమలను చెప్పండి, శ్రమలను అనుమతించాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావంటే నీ మీద ప్రభువుకు నమ్మకం. ఈరోజు నువ్వు నిందల గుండా వెళ్తున్నావంటే ప్రభువుకు నీ మీద ఏంటంట నమ్మకం. ఈరోజు నువ్వు ప్రేమికులారా కించపరచబడుతున్నావంటే నీ మీద నమ్మకం. నీకు కూడా ఎన్నొచ్చినా కూడా నువ్వు విడిచిపెట్టవని దేవుడికి ఏంటంట నమ్మకం. నువ్వు ఎప్పుడు దూరము కావని దేవుడికి ఏంటంట నమ్మకం. ఇలా స్తుతిస్తూనే ఉంటాడు, ఇలా నన్ను ఆరాధిస్తూనే ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నన్ను గణపరుస్తూనే ఉంటాను, నన్ను గణపరుస్తూనే ఉంటుంది అని నీ మీద దేవుడికి ప్రేమికులారా నమ్మకం ఉన్న కారణాన్ని బట్టే నీ పట్ల నా పట్ల అపవాది పర్మిషన్ తీసుకొని, ఎవరి దగ్గర? దేవుడి దగ్గర తీసుకొని నిన్ను వాడు శ్రమ పెడతాడు, శోధిస్తాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. భూమి మీద మనకేదైనా శోధన రాబోతుంది, వినండి, భూమి మీద ఏదైనా శోధన మనకు రాబోతుందంటే పరలోకములో అపవాది దేవుడితో వాదం వేసుకుంటాడు. వినండి, భూమి మీద మనకైనా శ్రమ రాబోతుందంటే అపవాది దేవుడితో వాదం వేసుకుంటాడు. ఏంటి ఆ వాదం చెప్పాలా? వినండి, ఎందుకోసం చెప్పాలి నీ కుమారుడు ఆదివారం ఎందుకోసం చెప్పాలా? వద్దనకుండా మందిరానికి ఉదయకాలం ఆరాధన, ఉదయకాలం వ్యక్తిగత ప్రార్థనని గంటల తరబడి ప్రార్థన చేస్తుంది. సాయంకాలం కుటుంబ ప్రార్థనని కుటుంబంగా గంట ప్రార్థన చేసుకుంటున్నారు. ఎక్కడ గురువు కొడుకులు ఉంటే అక్కడికి వస్తున్నారు. దేవుడు సన్నిధిలో పరిచర్య అంటే ఎంతో చెప్పగానే లోబడుతూ ఆ విధేయత చక్కగా ఎందుకు కనపరుస్తున్నారంటే వారిని నువ్వు దీవిస్తున్నావు కదా, అందుకే ప్రతి ఆదివారం వస్తున్నారు నీ కాడికి. ఒక్కసారి ఇచ్చిన ఆరోగ్యం తీసేయి, ఒక్కసారి ఇచ్చిన ఆస్తిపాసులు తీసేయి, వారు ఈరోజు భూమి మీద బతకడానికి వారు చేసుకున్న వ్యాపారం ఒక్కసారి చతికిల చేయి, ఒక్కసారి వారి జీవితాలు వారికి ఇచ్చిన ఉద్యోగం తీసేయి. నిన్ను ఖచ్చితంగా దూషించి, ఇంకా చెప్పాలంటే నువ్వు నాకు వద్దు అని నిన్ను విడిచిపెట్టి పోకపోతున్నాడు. కానీ దేవుడి దగ్గర అపవాది ఏం చెప్పాలంటండి? వాదన వేసుకుంటుంది, వాదన, ఆర్గ్యుమెంట్. ఇది ఒక్కసారి చేస్తూ నువ్వు ఖచ్చితంగా దూషిస్తాను, ఖచ్చితంగా నువ్వు వద్దనుకో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అపవాది ప్రేమికులారా దేవుడితో వాదం వేసుకుంటుంది. నిజంగా అట్లా వాదం వేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? ఎవరు చెప్పండి? వెరీ గుడ్. యోబు ఉన్నాడు సంగమ. అందరు బైబిల్ తీయాలి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు అందరూ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి అందరు చిన్నగా చదువుతూ 12వ వచనం వరకు వద్దాం. చిన్న చదవాలి, మిగతా వారు అందరూ అలా చదవండి. అందుకు యెహోవా ఓకే కలిగి విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది ఊరికినే భయభక్తులు కలిగిన వాడు ఆయన, నువ్వు అతనికి, అతని ఇంటి వారికి
సమస్తమునకును చుట్టూ కంచె వేశావు. నువ్వు అతని చేతి పనిని దీవించబడుట చేతనే కదా. అయినను నీవిప్పుడు నీ చేయి జాపి అతను కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. స్థాలండి స్తోత్రాలు లేపండి ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ అపవాది దేవుడితో? యోబు ఉట్టిగానే నిన్ను స్తుతించట్లే, యోబు ఉట్టిగా పరచట్లే. నువ్వు అతడి చేతి పని దీవించావు కాబట్టి అతని ఆస్తి ఆ దేశంలో ఏమైంది? విస్తరించింది. ఆ ఇంటి చుట్టూ వేవేశావు, కంచె వేశావు. ఇవన్నీ ఉన్న కారణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి మొత్తం అంటే అపవాది కూడా ఏం చెప్పాలంటండి, సొంతంగా వాడు మనకిచ్చిన వేటిని ఏంటంట తీసుకోలేడు. దాన్ని బట్టి చూస్తే సొంతంగా ఏది అసలుకైనా వాడికి దమ్ము లేదు నిన్ను ముట్టుకోవటానికి. వాడికి ఎలాంటి అధికారం లేదు. నా యేసయ్య కంచెలో నువ్వు సురక్షితంగా ఉన్నావు, నా యేసయ్య కోటలో నువ్వు సురక్షితంగా ఉన్నావు. నీ ఇల్లు దేవుని భద్రతలో ఉంది, నీ కుటుంబము దేవుడి కాపుదల్లో ఉంది. అపవాదికి ఏ మాత్రం అధికారము లేదు, వాడికి అసలు ధైర్యము కూడా లేదు. నువ్వు కలిగి ఉన్నది చీపురు పుల్ల కూడా తీసుకోవడానికి, చీపురు పుల్ల కూడా, అది కూడా ప్రభు ఏం చేస్తేనే చెప్పాలి, దేవుడు ఏం చేస్తేనే అనుమతిస్తేనే లోపలికి వస్తాడు. అందరిలోకి పోయినట్టుగా పోడు అపవాది. నీ ఇంటికి రావాలంటే ప్రేమికులారా, నీ ఇంటి చుట్టూ కంచె వేయబడింది. అది నీకు తెలవకపోవచ్చు, కానీ వస్తున్న అపవాదికి బాగా తెలుసు, చూస్తున్న అపవాదికి బాగా తెలుసు. వాడు రాలేకపోతున్నాడు. అందుకనే ప్రేమికులారా, దేవుడు సన్నిధిలో యోబు విషయంలో ఒక్కసారి మొత్తం ఖచ్చితంగా చెప్తున్నాను చూడు. నేనేం చెప్పాలా? ఏం చేస్తాడంట? దూషిస్తాడు. నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఏం చేస్తాడు? దూషిస్తాడు, విడిచిపెట్టిపోతాడు. ఖచ్చితంగా జరిగింది యోబు జీవితంలో. తీసే మొత్తం ఒకసారి. హల్లెలూయా. వినండి సంగమా, తలపైకి నాగలి చూడాలి. ఇప్పుడు యోబుకు పాపం చేస్తే ఆ పరిస్థితి వచ్చిందా? దేవుడికి ప్రేమికులారా, అవిధేయుడిగా బతికితే తన కుటుంబంలో సమస్తం కోల్పోయాడు అంటే లేదు. పాపం చేయబడి వచ్చిందన్న పరిస్థితి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే అతడి గురించి మనందరూ తెలుసు. ఎవరంటే ఆయన చెప్పాలి. ఎవరైనా ఎలాంటి వాడు ఆయన? న్యాయవంతుడు. ఇంకా యెహోవా యందు రైట్. ఇలాంటి వాడు ప్రేమికులారా పాపం చేయబట్టి రాలే, అపరాధము చేయబట్టి రాలే. ఆ పరిస్థితికి వచ్చిందంటే ప్రేమికులారా ఒక్కటే, అలాంటి ప్రేమికులారా అత్యంత దీన స్థితికి యోబు తన జీవితంలో వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే యోబు మీద దేవుడికి బాగా నమ్మకం. ఏంటా నమ్మకం? నన్ను విడిచిపెట్టిపోడు, నన్ను అసలు పల్లెత్తు కూడా ఏంటంట దూషించడు అని దేవుడికి యోబు మీద నమ్మకం ఉన్న కారణాన్ని బట్టి అపవాది వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని యోబు కుటుంబంలో ప్రవేశించాడు. సంగమం ప్రవేశించినాక ఒక పక్క దేవుడు, ఒక పక్క సాతాను. యోబు ఇంట్లో జరుగుతున్న దుస్థితి చూడండి ఒకసారి. ఒకటే రోజు 10 మంది పిల్లలు, ఇంకా ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, తనకున్న ఆరోగ్యం సమస్తం. నిన్న బహుధనవంతుడు ఈరోజు అత్యంత దరిద్రుడుగా ప్రేమికులారా మిగిలిపోయాడు. అత్యంత ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అపవాదం అంటుంది చూడండి, అన్నీ కోల్పోయినా ఇప్పుడు ఖచ్చితంగా దూషిస్తాడు అని అట్లా లేచి బూడిదలోకి వెళ్తాడండి. ఎవరైనా యోబు వెళ్ళి బట్టలు చింపుకుంటే అంటే అందరిలా అంటాడు కాదురా సార్, అందరూ ఒక ఎత్తు అనడా, యోబు ఒక్కడే ఒక ఎత్తు. అందుకని అతని భూమి మీద అతని వంటి వాడు. నమ్మకం ఎవరి మీద? యోబు మీద దేవుడికి బాగా నమ్మకం. ప్రేమికులారా దూషించుడు అనే ప్రేమికులారా నమ్మకం.
ఆ నమ్మకాన్ని బట్టే తన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చిన, ఎలాంటి పరిస్థితులు, అన్నీ కోల్పోయినా, సర్వం కోల్పోయినా, సమస్తం కోల్పోయినా, ఇక దేవుడు దూషిస్తాడని బూడిదలోకి వస్తే అతడు నోట వచ్చిన మాట 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామునకే స్తుతి కలుగునుగాక. దేవుణ్ణి దూషిస్తారనుకున్నప్పుడు అది, కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏం చేస్తుంది చెప్పాలి యోబు? ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకుని వెళ్ళను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి ప్రేమికులారా స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడుగా ఉన్నాడు. బహుబతికి అంతకుముందు బాగా ప్రభుని స్తుతించినటువంటి వాడు తర్వాతకు స్తుతించడేమో అని అపాదు అనుకున్నాడు. కానీ గమనించండి, ఉన్నప్పుడు అలానే స్తుతించాడు, లేనప్పుడు చెప్పండి, లేనప్పుడు అలానే స్తుతించాడు. సంగమా, నీ మీద ప్రభుకి నమ్మకం ఉంటే, ఎవరి మీద? నీ మీద రావాలి నమ్మకం. కొన్నిసార్లు వచ్చే కొన్ని శ్రమలు అవి దేనివల్ల వస్తుందో తెలియదు, కానీ నువ్వు నిజంగా దేవుడు నిన్ను నమ్మితే, నిన్ను గనక ప్రేమికులారా ఆయన గనక విశ్వసిస్తే, నువ్వు ఆయన నమ్మటం కాదు, నువ్వు ఆయన నువ్వు నిన్ను ఆయన నమ్మాలి, నిన్ను ఆయన విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీ జీవితంలో ఎవరిని దేవుడు శ్రమపడి చెప్పాలా? ఎవరిని పడితే వాళ్ళని కాదండి. ఎవరినంట? చెప్పండి, ఎవరిని? దేవుడు ఎవరినైతే బాగా నమ్ముతాడో, చెప్పండి, ఎవరినంట? దేవుడు ఎవరినైతే బాగా నమ్ముతాడో. దావీదు నమ్మాడు, యోబును ప్రేమికులారా నమ్మాడు. నమ్మిన కారణాన్ని బట్టే గమనించండి, వారి జీవితాల్లో మనం చూస్తే వారి బ్రతుకులో వారికి ఎదురైనటువంటి ప్రతికూలతల్లో దేవుని స్తుతిస్తూ వచ్చారు, దేవుని ఆరాధిస్తూ వచ్చారు. నువ్వు నేను మనం అందరం కూడా మన మీద నమ్మకం ఉంటే నువ్వు కూడా ఇలానే అంటావు, ఈ మాటే అంటావు. ఏమాట చెప్పాలా? ప్రభువా, ఉన్న స్థితిలో ఉన్నా స్తుతిస్తా, లేమి స్థితిలో కూడా నేను స్తుతిస్తా, బిర్యానీ తిన్నా స్తుతిస్తా, కారం మెతుకులు కూడా గతి లేదనుకున్న పరిస్థితులు కూడా ఏం చేస్తా? స్తుతిస్తా. ఇల్లున్నా స్తుతిస్తా, ఇంటి కిరాయి కట్టుకోలేనంత ఏంటంట దరిద్రంగా బ్రతికినా నేను స్తుతిస్తా అని ఎవరైతే యోబులా చెప్పగలుగుతారో, ఆ స్తుతి ఆ యోబు స్థితిని మార్చినట్లు నీ స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. దావీదు తన బ్రతుకులో ఎదురైనటువంటి ఎన్నో ఇబ్బందులను బట్టి, ఆ శోధనలు బట్టి, ఆ శ్రమల్లో శోధనలో దావీదు ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. ఈ మాట కూడా అందరూ అండర్లైన్ చేసుకోవాలి. శ్రమల్లో శోధనలో దావీదు ఏమన్నాడో అని ఒకసారి మనం గమనిస్తే, కీర్తనలు, అందరు బైబిల్ తెరవండి సంగమా, కీర్తనలు 71వ అధ్యాయం 20వ వచనం. అనేకమైన ఏ బాధలంట? మామూలు బాధలు కాదు అమ్మ, వినండి, మామూలు బాధలు కాదు, అనేకమైన కఠిన బాధలు. ఎవరు కలుగు చేశారు ఇవి? అక్కడ రాయబడిన మాట, అనేకమైన కఠిన బాధలు మాకు అంటే ఎవరు కలుగ చేశారని చెప్తున్నాడు? దేవుడే కలుగ చేశాడన్న మాట చెప్తున్నాడు. నువ్వు మరలా మమ్మును బ్రతికించేదవు, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మరలా మమ్ము లేవనెత్తెదవు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ విశ్వాసపు మాట నీ నోట ఉండునుగాక, మీ నోట ఈ మాట వచ్చునుగాక, ఈ మాట మీ పెదవుల మీద దొరుకునుగాక. ఈ మాట నువ్వు అనగలిగితే, ఈ మాట నీ నోట ప్రేమికులారా నువ్వు నీ నోట ద్వారా ప్రేమిట ఒప్పుకోగలిగితే, గమనించండి, నువ్వు నేను మనం అందరం కూడా గెలిచిన వారమే. చెప్పండి, ఈ మాట అంటే ఏంటంట? మనము గెలిచిన వారం. దేవుడిని విషయంలో తలెత్తుకోవాలి, అపవాదిని విషయంలో తలదించుకోవాలి. దేవుడిని విషయంలో ఎక్కడ తలదించుకోకుండా బ్రతుకు.
అపవాది తలదించుకొనగలిగేలా చేస్తే, ఏ దేవుడైతే ప్రేమికులారా అపవాదిని తలదించుకొనగలిగేలా దేవుడు చేశాడో, నీ ఆత్మీయతను బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నువ్వు పరిశుద్ధుల్లో దేవుడి మీద ప్రతి పరిశుద్ధుల్లో దేవుడిని శుద్ధిస్తున్నటువంటి అనుభూతులు బట్టి, అదే అపవాది ఎదుట నీ తల ఎత్తుకొనగలిగేలా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అనేకమైన మామూలు బాధలు కాదంటామా, కఠిన బాధలు కలుగ చేసావు ప్రభువా. అట్లని ఏమైనా దావీదు అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కనపడని ఏమైనా మాట అన్నాడా? నువ్వు ఉన్నావా, ఉంటే నాకెందుకు ఇట్లయిద్ది, నా పరిస్థితికి ఇట్లయిద్ది, నాకెందుకు ఈ ఆపద వస్తుంది, నాకెందుకు ఈ శోధన వస్తుంది అని పల్లెత్తు ఒక్క మాట అనలే. అదన్న మాట ఏం చెప్పాలో గమనించండి. ఎన్ని బాధలు కలుగ చేసినా, ఈ బాధలు బట్టి ఎంత ఏంటంట, అంధకారములో నేను అగాధ స్థలములో ఉండినను, మరలా ఈ రోజు కాకపోతే ఒక రోజు ఏ దేవుడైతే కఠిన బాధలు కలుగజేశాడో అదే దేవుడు చేయబట్టుకొని పైకి లేవనెత్తుతాడో. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏ దేవుడైతే బాధలు కలుగజేశాడో అదే దేవుడు నా చేయి పట్టుకొని అగాధ స్థలములో కూరకపోయినా, ఎంత అనగారిపోయినా, ఎంత అణిచివేత గురైనా, ఎంత నేను కృంగిపోయినా, ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు అనే మాట నీ నోట రావాలి. వచ్చిందా? నువ్వు దేవుని గెలిపించిందా? నువ్వు అనట్లేదా? నీ నోటిగా మాట రావట్లేదా? ఇంత భక్తి చేశా, ఇంత ప్రార్థన చేశా, ఇంత ఆత్మీయత నా జీవితంలో కలిగి ఉన్నా, ఏంటి నాకు ఈ శ్రమలని? దయచేసి ఇప్పటివరకు గునిగావా, సనిగావా? దయచేసి పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క నామము నీ ద్వారా నీ నోటితో పలికే ఆ విశ్వాస సంబంధమైన మాట నన్ను తిరిగి దేవుడు లేవనెత్తుతాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్న మాట నీ నోట రాగలిగితే, ఏ దేవుడైతే శ్రమలు కలుగజేశాడో అదే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరినమ్మా? దావీదుని. వినండి, ఎందుకు చెప్పాలి శ్రమలకి ఇచ్చేది తలపైకి ఎత్తాను, సాతానికి ఎందుకు చెప్పాలి అనుమతించేది? కొన్నిసార్లు పరీక్షలు ఉంటేనే నీ ప్రతిభ ఏంటో బయటకు వస్తుంది. నీ ప్రతిభ బయటకు వస్తుంది. ప్రతిభ అంటే ఏంటి? పేరు, ఇంటి పేరు, ఒక పేరు కాదు. ఏంటంట ప్రతిభ అంటే ఏంటి? నీలో ఉన్న ఏంటంట ప్రతిభ, టాలెంట్ బయటకు వస్తుంది. ఏమొచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడే, వాటికి అనుమతించినప్పుడే దేవుడి యొక్క కొనమానికి అదే నేను శ్రమలకు అప్పగిస్తాడు. నువ్వు అసలు విశ్వాసి గలదానవు, విశ్వాస గలవాడవని ఎట్లా అర్థమే దేవుడికి? నువ్వు గొప్ప విశ్వాసి రాలువు, నువ్వు గొప్ప విశ్వాస పరుడు అని ఎట్లా దేవుడికి చెప్పాలి అర్థమయ్యేది? నేను దేవుడు ఏం చేయాలి చెప్పాలా? అపవాదిని పిలిచి, అందరిలాంటుడు కాదు ఇర్మియా, అందరిలాంటుడు కాదు స్టీఫెన్, అందరిలాంటుడు కాదు అక్షయ్ గారు, అందరిలాంటుడు కాదు విజయమ్మ గారు, అందరిలాంటిది కాదు మేరమ్మ గారు అని ప్రేమికులారా దేవుడు పిలిచి కొన్నిసార్లు శ్రమలకు అప్పగించినప్పుడు నీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th పాస్ కాగానే ప్రమోషన్ వస్తుంది, డిమోషన్ వస్తుందా? చెప్పండి, ఏమొస్తుంది? ప్రమోషన్. ఇంటర్కి వెళ్తాం, ఇంటర్ పాస్ కాగానే డిగ్రీ పాస్ కాగానే పీజీ పాస్ కాగానే పిహెచ్డి, అట్లా పైకి వెళ్తూ ఉంటాం. అలానే నీ దైనందిన జీవితంలో ఎదురయ్యే దేవుడు అనుమతి ద్వారా పాదు వచ్చి కలుగజేసే కొన్ని శ్రమలు, శోధనలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు దాంట్లో గనక నిలబడగలిగితే, దాంట్లో నువ్వు పాస్ అవ్వగలిగితే, దేవుని గెలిపించగలిగితే, అపవాది తల దించుకోనగలిగేలా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రేమికులారా అలాంటి ప్రక్రియ గనక దేవుడు సన్నిధానములో అపవాది సిగ్గుపడేలా నీ ఆధ్యాత్మికమైన జీవితం కనుకుంటే, చెప్తున్నాను సంగమా, నీకు వస్తున్న శ్రమలు ప్రమోషన్ కోసం వస్తున్నాయి. చెప్పండి, ఎందుకు వస్తున్నాయంట? ఎందుకు వస్తున్నాయి? నీకు ప్రమోషన్ కోసం వస్తున్నాయి. నువ్వు దీవించబట్టానికి వస్తున్నాయి, నువ్వు ఆశీర్వదించబట్టానికి వస్తున్నాయి. ఎవరైతే ఇగో ఈ ఆలోచనతో విశ్వాస జీవితాన్ని కొనసాగి, ఏంటిది? దేవుడు నా మీద ఏముండబట్టి, నమ్మకం ఉండబట్టి నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? కఠినమైన ఏంటంట, మామూలు ఏ బాధలంట, కఠినమైన చేస్తున్నాను అని ఎవరైతే నమ్మి పల్లెత్తు మాట అనుకోండి, ఎవరిని?
దేవుడు సందులో నువ్వు స్తుతించగలిగితే సంగమా, యోబును దీవించినట్లుగా, దావీదును దీవించినట్లుగా. నిజంగా నష్టపోయావు, ఆపదొచ్చింది, రాలేదని కాదు, ప్రేమికుల ఇబ్బందులు పడ్డావు, కృంగిపోయావు, నలిగిపోయావు. కానీ దయచేసి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని స్తుతించు, దేవుని ప్రేమికులారా కొనియాడు. దేవుడు సన్నిధానంలో సేవకుడు చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ బాధను ఇంకెక్కడో ఒక చోట దేవుడు చెప్పాలి పూర్తి చేస్తాడు. ఏదో ఒక రీతిలో నీ జీవితంలో జరిగిన ఇక్కడ నష్టం ఇంకొక దగ్గర సమకూరుస్తాడు. ఇక్కడ జరిగినటువంటి ఓటమి ఇంకొక దగ్గర ఘనంగా దేవుడిని నేను చెప్పాలా విజయం ఇస్తాడు. ఇక్కడ పడ్డటువంటి ఇబ్బందులు ఇంకొక చోట ఇబ్బందులు లేకుండా దేవుడు నడిపిస్తాడు. నిన్ను నమ్ముతున్నాడు ప్రభు నిన్ను. అందుకనే శ్రమలు ఏం చేస్తానంట అపవాదికిచ్చి నీ జీవితంలోని ప్రవేశించి వాడు శోధిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు సంగమా, దేవుడు ఎవరిని శ్రమ పెడతాడు? ఒకటి. రెండు మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడు పరలోకం నుండి ఏం చేస్తుంటాడు? ఈ చెబుతూ మన బ్రతుకుల్లో మన నమ్మకంగా కలిగి మన బ్రతుకులు మన జీవితాలు కొనసాగించుకుంటే చెప్తున్నాను సంగమా, దేవుడి సన్నిధిలో మనందరినీ, మన కుటుంబాలను, మనల్ని, మన జీవితాలను దేవుడు దూషిస్తున్న వారందరినీ సహకారులుగాను, చెలికాడుగాను, పరిచయస్తులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలాంటి కృపతో, ఉన్నత మంచి అనుభూతులతో నడిపించబడదాం. ఈ మాటలు చేత ధైర్యం తెచ్చుకుందాం. మనందరి వెనుకలో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సంధిలో ప్రేమికులారా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నాకే ఎందుకు శోధనలు, నాకే ఎందుకు శ్రమలు అనే అంశం మీద ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సోదరు విన్న వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు అనుమతిస్తాడు, సాతాను మనల్ని శోధిస్తాడు. ఎందుకు దేవుడు అపవాదికి అనుమతిస్తున్నాడు తెలుసా? నీ మీద ప్రభువుకి నమ్మకం, నువ్వు విడిచిపెట్టి వెళ్ళవని, దూషించవని, దేవుణ్ణి గాయపరచవని, దేవుని విడిచిపెట్టి పోవని. యోబు జీవితాన్ని మన ముందు ఉంచాడు, దావీదు జీవితాన్ని మన ముందు ఉంచాడు. అందరూ దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇగో ఇలా నా జీవితం ఉండాలయ్యా, ఇలాంటి మాటలు నా నోట రావాలయ్యా, ఇలాంటి జీవిత వైఖరి నాలో కనపడాలయ్యా. ఇలా నువ్వు మాట్లాడుతూ నువ్వు గెలిచిన వాడివే, పరీక్షలో గెలిచిన వాడివే, పరీక్షలో నువ్వు పాస్ అయిన వాడివే. ఈ మాటలు అనగలిగితే దయచేసి ఇప్పటికైనా చిన్న చిన్న శ్రమలకు, నిజం ఒకవేళ వచ్చాయి, ఆపదలు వచ్చాయి అన్నంత మాత్రానికి దయచేసి దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, నా జీవితంలో దేవుడు ఏం చేశాడని దయచేసి ఇప్పటి వరకు నీ దైనందిన జీవితంలో ప్రభువుని దూషించావా, ప్రభుని సనిగావా? క్షమించమని అడుగు ప్రభుని, క్షమించమని అడుగు ప్రభుని. శ్రమలు వచ్చినప్పుడు సంగమా, శోధన కూడా వెళ్తున్నప్పుడు నువ్వు భరించటానికి దేవుడు ఆత్మ నీ మీద ఉంటుంది. నువ్వు ధన్యుడవు. ప్రభు నామాన్ని బట్టి నిందించబడుతున్నప్పుడు, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు నువ్వు ధన్యుడవు అని వాక్యము సెలవిస్తుంది. అందరూ ప్రార్థనలో ఉన్నాం. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా నువ్వెంత సహనం కలిగిన వాడు, నీకెంత ఓర్పు ఉందో అది బయటికి రావటానికి కుటుంబాల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. భర్తను కోప్పడేలా దేవుడు చేస్తాడు. అపవాది చూసి ఇంకా రెచ్చిపోయి మరింత భయంకరంగా భర్త మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. భార్య కూడా కొన్నిసార్లు భయంకరంగా ప్రవర్తిస్తూ నడిపించబడేటువంటి విధానాలు కుటుంబంలో కనపడతాయి. అయితే నువ్వు నీ సమయం ఎలాంటి సమయం చెప్పాలా? నీ ఓర్పును కనపరిచే సమయం అది. నువ్వు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను కనపరిచే సమయం అది. నీకెంత సహనం ఉందో ఆ సహనాన్ని కనపరిచే సమయం అది.
కనపరుస్తున్నావా? మౌనంగా ఉంటున్నావా? సహిస్తున్నావా? సహనం కలిగి ఉన్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? నీ పట్ల ఎంత దీర్ఘశాంతం ప్రభు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఎంత సహనం కలిగి ఉన్నాడు. ప్రతిదీ రోజు ప్రభు భూతద్దులు పెట్టి చూస్తే మనం బతకలేం సంగమా. అయినా నిన్ను పోషిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అయినా నిన్ను ఆశీర్వదిస్తున్న ఎక్కలు కొరతలు ప్రభు తీరుస్తూనే ఉన్నాడు, సహిస్తున్నాడు దేవుడు. మరి నువ్వెందుకు సహించలేకపోతున్నావు? నీకెందుకు సహనం ఉండట్లే? నువ్వెంత ఓపికస్తుడవో, నువ్వెంత ఓపికస్తురాలువో, నీకు ఎంత సహనం ఉందో. దూషిస్తున్నవాడు దూషిస్తే వాడు ఎప్పుడు నీకు చెలికాడు కాడు, ఎప్పుడు నీకు ప్రేమికుల స్నేహితు సహకారి కాలేడు, ఎప్పుడు నీకు ప్రేమికుల పరిచయసుడు కాదు. దూషిస్తున్న వారి మధ్యలో సహనాన్ని వ్యక్తపరిస్తే, ఓపికను వ్యక్తపరిస్తే, ఎంత దీర్ఘశాంతం ఉందో అది వ్యక్తపరిస్తే నీకు వారు సహకారులుగా మారిపోతారు. నీకు ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇలాంటి ఆత్మీయత నాకు కావాలని వారి చేతులు ఎత్తండి. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు నాకు కావాలయ్యా, ఇలాంటి స్థితిగతులు కావాలయ్యా, నాకు ఇలాంటి జీవిత విధానాన్ని కలిగి నడిపించబడాలయ్యా. నేను ప్రార్థన చేయబోతున్నాను మీ కొరకు. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా యేసయ్య, విన్న ఈ వాక్యాన్ని బట్టి ఎవరిని శ్రమ పెడుతున్నావు? శ్రమ పడుతున్న వారి పట్ల నువ్వేం చేస్తున్నావు? ఈ వాక్యమాలు ఫలించాలయ్యా, ఈ వాక్యం నీరు కట్టి అభివృద్ధి చెందాలయ్యా, కార్యాలు జరగాలయ్యా, అలా మీ నడిపించబడాలయ్యా. ఇలాంటి అనుభూతులు కలిగి మా జీవితాలు కొనసాగించుకోవాలి ప్రభువా. అట్టి కృప మా అందరూ దయచేసి మంచి నల్లి వాక్యం ఫలింప చేయమని, ఇప్పటి నుండి మాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ శోధనలు అన్న ఈ సందేహం, ప్రశ్న మాలోకి వస్తున్నప్పుడల్లా మా మీద ప్రభుకి నమ్మకం ఉండబట్టే వస్తున్నాయి. ఈ శ్రమల్లో దేవుని ఆత్మ నా మీద ఉంది, అది భరించడానికి కావలసినటువంటి శక్తిని, భరించడానికి కావలసినటువంటి బలాన్ని దేవుడు ఇస్తున్నాడని గుర్తెరుగుతూ నేను గణపరిచే వారికి ఉండాలయ్యా మా జీవితాలు. అలాంటి కార్యాలు మా పట్ల జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.